ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसन्न्यासयोगः। 77వ శ్లోకం। సంస్కృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నేను విన్న కృష్ణార్జున సంవాదంలో అత్యంత ముఖ్యమైనది విశ్వరూప సందర్శనం. అది ఒక అద్భుతమైన అనుభూతి. ఆ సన్నివేశాన్ని మరలా తలుచుకుంటూ, తలచిందే మరలా తలుచుకుంటూ ఆశ్చర్యానుభూతిని, విస్మయానికి, సంతోషానికి లోనవుతున్నాను. గీత అంతా ఒకటి. అందులో విశ్వరూప దర్శనం పరమాద్భుతం, అద్భుతంలో పరమాద్భుతము అని అంటున్నాడు సంజయుడు. కళ్ళు మూసినా తెరసినా అదే స్మరణకొస్తుంది అంటున్నాడు సంజయుడు. తలచి పులకాంకితుడవుతున్నాడు. సంజయుని మనసంతా నిర్మలంగా ఉంది. అందుకే ఆనందంతో నిండిపోయింది. దివ్యమైన అనుభూతితో శరీరం ఆనందంతో ఓలలాడింది. ఇలా ఉంటుంది అని చెప్పలేని ఆనందం. తన పునః హృష్యామి చ అంటే మరలా తలుచుకుని ఆనందం పొందుతున్నాడు అని సంజయుడు చెబుతున్నాడు. మనం అందరం కూడా విశ్వరూపాన్ని దర్శించాము. మనకు ఆనందం కలగటం లేదు అంటే మనం గీతను మనసారా ఆస్వాదించలేదు అని అర్థం. అందుకే గీతను ఒకసారి వింటే చాలదు, మరలా వినాలి, చదవాలి, అధ్యయనం చెయ్యాలి. ఆ విషయమే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. సంజయుడికి కలిగిన ఆత్మానుభూతి సంజయుని ముఖత గీతను విన్న ధృతరాష్ట్రుడికి కలగలేదు. ఎందుకంటే సంజయుని మనసు నిర్మలంగా, నిష్కల్మషంగా ఉంది. కానీ ధృతరాష్ట్రునికి సంసార బంధాలు, పుత్ర వ్యామోహము, విపరీతమైన రాజ్యకాంక్ష అతని మనస్సును కలుషితం చేశాయి. అవివో పట్టాన పోవటం లేదు. అందుకే సంజయునికి కలిగిన అనుభూతి ధృతరాష్ట్రునికి కలగలేదు. కలిగి ఉంటే వ్యాసుడు చెప్పి ఉండేవాడు. 78వ శ్లోకం. యత్ర యోగీశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగీశ్వరుడైన కృష్ణుడు, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ విజయము, శ్రేయస్సు, సంపదలు, ఐశ్వర్యము, వాటితో పాటు ధర్మము, నీతి దృఢంగా స్థిరంగా ఉంటాయని నా అభిప్రాయము అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు. దీని అర్థం కృష్ణార్జునులు పాండవుల పక్షంలో ఉన్నారు. ఆ కారణం చేత పాండవులు ఈ యుద్ధంలో విజయం సాధిస్తారు. వారికి రాజ్యము, రాజ్య సంపదలు, శ్రేయస్సు కలుగుతాయి. వారి వెంటనే ధర్మము, నీతి ఉంటాయి. ఇది నా అభిప్రాయం అని సంజయుడు పరాణామాలను ముందే ఊహించి చెప్పాడు. దీనికి బాహ్యమైన కారణం కూడా ఉంది. కౌరవ పక్షాన వారికి దన్ను అయిన భీష్ముల వారు 10 రోజులు యుద్ధం చేసి పడిపోయారు. దానితో పాండవులు సగం విజయం సాధించినట్టే. మిగిలిన సగం విజయం పాండవుల స్వంతం అవుతుంది. ఎందుకంటే ధర్మం, యోగీశ్వరుడు అయిన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు వారి పక్షాన ఉన్నారు. నీ కొడుకులు ఈ యుద్ధంలో గెలుస్తారన్నది వట్టి మాట. ఇంతవరకు నీవు నీ కుమారుడు సుయోధనుడు యుద్ధంలో గెలుస్తాడు, రాజ్యాధికారం పొందుతాడు, చక్రవర్తి అవుతాడు అనే అపోహలోనే ఉన్నావు. అది నిజం కాదు.
అలా ఎన్నటికీ జరగదు. నీ కుమారులు అధర్మపరులు కాబట్టి ఈ యుద్ధంలో వారికి పరాజయము కలగక తప్పదు. ధర్మరాజు చక్రవర్తి కావటం తథ్యం. ఇది సంజయుల వారి ఆఖరి మాటలు. ఇది గీతలో ఆఖరి శ్లోకం. అద్భుతమైన శ్లోకం, అర్థవంతమైన శ్లోకం. అర్జునుడు ధనస్సు ధరించి ఉన్నాడు. కృష్ణుడు యోగీశ్వరుడు, యోగులకు ఈశ్వరుడు, యోగమును అభ్యసించినవాడు, యోగమునే ఆయుధముగా కలవాడు. ధనస్సుతో బయట ఉండే శత్రువులను నాశనం చేయొచ్చు, కానీ యోగముతో అంతఃశత్రువులను చంపవచ్చు. ఆ ఆయుధము కృష్ణుడి వద్ద ఉంది. బాహ్య శత్రువులను నాశనం చేసి ఆయుధం ధనస్సు అయితే అంతఃశత్రువులను చంపే ఆయుధం యోగము. ఈ రెండూ ఒక్క చోట ఉంటే కలిగే ఫలితం తత్ర శ్రీ విజయోభూతి. అక్కడ విజయం, ఐశ్వర్యం, సంపద లభిస్తుంది. అంటే బాహ్య శత్రువులు అంతఃశత్రువులు నశిస్తే మోక్షము, పరమశాంతి అనే విజయం, ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి కృష్ణార్జులు ఉన్న చోట బాహ్య విజయము, అంతర్విజయము తప్పకుండా లభిస్తాయి. అనంత ఐశ్వర్యములు లభిస్తాయి, పరమశాంతి, సుఖము లభిస్తాయి. ఇక్కడ ఎత్ర అని వాడారు అంటే ఎక్కడైతే అని అర్థం. ఎక్కడ అనే దానికి సమాధానం సగుణారాధన. పూజామందిరంలో పటం పెట్టుకోవటం, వాటికి భక్తి శ్రద్ధలతో పూజాధికాలు నిర్వర్తించటం, బాహ్యంగా కృష్ణార్జునులను వారి ప్రతిమలను పూజిస్తుంటే ఆ ప్రదేశంలో పవిత్రత, శాంతి నెలకొంటాయి. వాటితో పాటు ప్రతి మానవుని మనస్సులో అర్జునుడు, కృష్ణుడు ప్రతిష్ఠింపబడాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి వాడికి సంతోషం కావాలి, విజయం కావాలి, శాంతి కావాలి. ఇవన్నీ లభించాలంటే ముందు మనలో ఉన్న దుర్మార్గపు ఆలోచనలు నశించాలి. మనలో ఉన్న అంతఃశత్రువులు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు నశిస్తే కానీ సాధ్యం కాదు. దానికి ఆయుధం కావాలి. లోపల ఉన్న శత్రువులను జయించాలంటే యోగము అనే ఆయుధం కావాలి. దానికి అధిపతి కృష్ణుడు. ఆయన యోగీశ్వరేశ్వరుడు. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉంటుంది. అర్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అధర్మనాశనం అవుతుంది. కాబట్టి కృష్ణార్జునులు ఎక్కడ ఉంటే అక్కడ విజయం, ఐశ్వర్యం, సుఖం, శాంతి లభిస్తుంది. కృష్ణుడు జ్ఞానయోగమును ప్రతీక. అందుకే యోగీశ్వరుడు అని అన్నారు వ్యాసుల వారు. అర్జునుడు కర్మయోగానికి ప్రతీక. అందుకే ధనుర్ధరః అన్నారు. ముందు కర్మయోగం ఆచరించి దాని ద్వారా జ్ఞానమును సంపాదించాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి. దీని పరిణామము ధ్రువ. నీతి అంటే నీతి ధ్రువంగా వర్ధిల్లుతుంది, పరమశాంతి కలుగుతుంది. కాబట్టి అందరూ కృష్ణార్జునులను పూజాగృహములోనే కాదు, మనసులో కూడా నిలుపుకొని గీతను ప్రతినిత్యము అధ్యయనం చేసి స్మరించుకుంటూ మననం చేసుకుంటూ ఆచరిస్తే వారికి అనంత ఐశ్వర్యం, పరమశాంతి లభిస్తుంది అని గీతాసారము. దీనితో భగవద్గీత సంపూర్ణం. శ్రీ మహాభారతం మధ్యలో ఆణిముత్యంలా బాసిల్లుతున్న ఉపనిషత్తుల సారమైన బ్రహ్మ విద్య యోగ శాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాద రూపంలో మనకు వ్యాసుల వారు అందించిన భగవద్గీతలో మోక్ష సన్యాస యోగము అను 18వ అధ్యాయం సంపూర్ణం. ఇంతటితో భగవద్గీత సర్వం సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. హరి ఓం తత్సత్. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. సర్వే భవంతు సుఖినః, సర్వసంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్
कश्चिद्दुःखभार्भवेत्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో నా చేత చెప్పబడిన ఈ గీతాజ్ఞానంతో నిరంతరం నా వెంట ఉండి నన్ను నడిపించిన ఆ కృష్ణ భగవానునికి మనఃపూర్వక ప్రణామాలు అర్పించుకుంటున్నాను. ఇంతటి అద్భుతంగా నాకు నేర్పిన రమా మేడంకి దీన్ని మీకు పరిచయం చేద్దాము అని, మీరు చదవండి యూట్యూబ్లో పెడతాను అని ఇంత అద్భుతమైన గ్రంథాన్ని మొత్తం 18 అధ్యాయాలు నా చేత చదివించి యూట్యూబ్లో పెట్టిన మంగలక్ష్మి మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తను పెడదాము చదవండి అనబట్టే నేను మొత్తం చదివాను, లేతే చదవను. ఏదో ఎప్పుడో ఒక శ్లోకం అట్లా గుర్తొచ్చినప్పుడు ఎప్పుడో చదువుకునేదాన్ని. రోజు చదవాలి, పెట్టాలి, చదవాలి అని ఎంతో తపనతో పూర్తి చేశాను. ఆ కృష్ణ భగవానునికి, ఆ మంగలక్ష్మి మేడంకి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతమంది ఇంత అద్భుతంగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. హరే కృష్ణ.